సందర్భంగా పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో నరసరావుపేట పట్టణంలో షాపులకు పోలీసులు దగ్గరుండి మూసివేపిస్తున్నారు. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఎన్నికల ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకుంది. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు తనిఖీ చేశారు. ఎన్నికల అధికారి హేమాన్స్ శుక్లా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు పూర్తి చేసేందుకు సర్వం సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. అలాగే కౌంటింగ్ హాల్ వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాట్లు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, సెక్యూరిటీ అన్ని విభాగాలను సర్వం సిద్ధం చేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కౌంటింగ్ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. జిల్లాలోని ఒక పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్లను రేపు లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపుకు గాను కృష్ణా విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్స్లో 14 చొప్పున టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీతో కలిసి విశ్వవిద్యాలయంలో జరుగుతున్న కౌంటింగ్ ఏర్పాట్లను మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు జాన్ కింగ్స్లేతో కలిసి పరిశీలించారు.